హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న నా రాణి నువ్వేనే పొట్టి పిల్ల అనే డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. నా రాణి ఎవరో తెలుసా? అలా చూడకే. పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా నువ్వే పొట్టు పిల్ల. డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని లైక్ చేసేసి అలక్ మోషన్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 203 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే లిరికల్ వీడియో ఉంటుంది. డైరెక్ట్ మీకు లిరికల్ వీడియోనే ఉంటుంది. మీరు డైరెక్ట్ 8.10 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 9.21 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫోటోని ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఈ టెంప్లెట్ వీడియో ఉంది కదా, దీని కిందికి అయితే తెచ్చుకోండి. ఇలా అయితే ఉంటుంది వీడియో. తర్వాత మళ్ళీ 9.21 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఇక్కడైతే టెంప్లెట్ వీడియో అయితే ఉండదు. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి టెంప్లెట్ వీడియో అయితే ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే కిందికి జరుపుకుంటున్నా. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి టెంప్లెట్ వీడియో కిందికి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఈ ఫోటోని అయితే టెంప్లెట్ వీడియో కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫోటోని ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి టెంప్లెట్ వీడియో కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 18.3 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫోటోని ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి మోడర్న్స్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే కిందికి జరుపుకోండి. కిందికి జరుపుకున్న తర్వాత ఇలా అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 203 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 2 ఎఫెక్ట్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫోటోస్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ టెంప్లెట్ వీడియో ఉన్న ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయండి ఎఫెక్ట్. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఓన్లీ టెంప్లెట్ వీడియో కిందికి ఉన్న ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ టెంప్లెట్ వీడియో దగ్గర వచ్చేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసేయండి, ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చేయండి. ఫొటోస్ దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు పైన ఉన్న సింగిల్ ఫొటోస్కి పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. టెంప్లెట్ వీడియో లేని ఫొటోస్కి పేస్ట్ చేసేయండి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ అయితే చేసేయండి.